సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. గతంలో లడ్డు ఇక్కడ తీసుకున్నాము, బాగున్నాయి. మధ్యలో కొన్నాళ్ళు బాగలేదు, ఇప్పుడు మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది. మేము ఈ రోజు చాలా బాగుంది. లడ్డు ప్రసాదం కానీ దర్శనాలు కానీ అన్ని బాగున్నాయి, ఏర్పాట్లు బాగున్నాయి. ఈ టేస్ట్ మాత్రం అప్పటికిప్పటికి మారిందండి. ఈ రోజు మాత్రం టేస్ట్ చాలా బాగుంది. ఓ పక్క సైజు కానీ టేస్ట్ కానీ ఒక కల్తీ నెయ్యి అంటున్నారు, ఒక వాటన్నిటికి భిన్నంగా ఇప్పుడు లడ్డు అయితే పూర్తిగా మారిందంటే ఏమంటారు? ఈ రోజు అయితే మారిందండి. పోయిన ఒక సంవత్సరం క్రితానికి ఈ రోజుకి లడ్డుకి చాలా తేడా ఉంది. ఆ రోజు సైజు లేదు, లడ్డు తీసుకుంటే ఎప్పటికీ ఆ నెయ్యి స్మెల్ ఉండేది కాదు, ఆ టేస్ట్ ఉండేది కాదు. ఈ రోజు మనం లడ్డు పట్టుకోవడం కాదు, స్మెల్ తెలిసిపోతుంది మనం తినక ముందే. ఈ రోజు మాత్రం చాలా బాగుందండి లడ్డు ప్రసాదం. శ్రీవారి భక్తులుగా మీకు ఇక్కడ కల్పించే సదుపాయాల గురించి మీరు ఏమంటారు? బాగానే కల్పిస్తున్నారు గతంతో పోల్చుకుంటే ఈ రోజు సదుపాయాలు బాగున్నాయి, దర్శనం టైమింగ్స్ బాగున్నాయి, అలాట్మెంట్ స్లాట్స్ బాగున్నాయి, దర్శనానికి వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి బాగుంది, చాలా బాగుందండి. పక్క సంప్రోక్షణ కార్యక్రమం అన్ని కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంటే వీటన్నిటి గురించి ఏమంటారు? గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ విధంగా చేయడం జరిగింది. ఏ రోజైతే మనకు తెలిసిందో స్వామివారి లడ్డూలో కల్తీ జరిగిందని వెంటనే గవర్నమెంట్ స్పందించిన తీరు బాగుంది. ఈ రోజు చేసే కార్యక్రమాలు బాగున్నాయి. స్వామివారికి సంప్రోక్షణ చేసే ఈ రోజు కళ్యాణం కానివ్వండి, హోమం కానివ్వండి, చాలా అద్భుతంగా చేస్తున్నారు.